నేను చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, ఏం చేసైనా మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని. ఏదైతే సిస్టర్, ఆ నరకం నుంచి బయటపడ్డాం. ఇక జీవితంలో వాళ్ళ కంటపడకూడదు. అవును మధు, ఈ పాపని వాళ్ళు ఎక్కడ చూస్తారో అని టెన్షన్తో చచ్చాను. భగవంతుడి దయ వల్ల ఆయన పాపని చూడలేదు, కానీ వాళ్ళు మనల్ని వదులుతారన్న నమ్మకం లేదు వదినా. వదలక ఏం చేస్తాడు? మళ్ళీ పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఈ ఆటోని వెతికి పట్టుకున్న లోపు మన ఊరు దాటి వెళ్ళిపోదాం. బాబు కొంచెం త్వరగా పోనీ. అదిగో అది ఆ ఆటోలోనే పెడుతుంది. పద తొందరగా పద. గుద్దై 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 వెంటనే గుద్దై తొందరగా తొందరగా గుద్దై. వెళ్ళు వెళ్ళు. అయ్యో తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. కమాన్. అయ్యో తొందరగా గుద్దు. పోనీ 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 గుద్దు. అన్నయ్య, బాబు ఆ సందులోకి వెళ్ళు. వాళ్ళెవరు మేడం? ఎవరో పనికి మాల వెదవులు ఏడిపించడానికి అలా చేస్తున్నారు. నువ్వు పోనీ బాబు. అమ్మో, మా అమ్మ దీవి వచ్చేస్తుంది. బాబు త్వరగా పోనీ, బాబు త్వరగా పోనీ. బాబు లెఫ్ట్ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు. వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు. గుద్దై తొందరగా గుద్దు. ఒరే కిల్లరు, నీ మొహం మండ. త్వరగా పోనీ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుద్దై గుద్దై. అయ్యో అన్నయ్య, బాబు రైట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు తిప్పు. ఆ ఆటోలో నా కూతురు అల్లుడు ఉన్నారా? డైరెక్ట్ గా గుద్దద్దు. ఆటో ఆపి వాళ్ళని దించేసిన తర్వాత గుద్దేసాయి. అలాగే అలాగే. బాబు ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఆపండి. నాకు తెలుసు ఆ మధు రాదని. నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? ఎలా అంటే మీ అమ్మ తమ్ముడు వెధవలని మాయ మాటలు చెప్తారని ఆ మధుకి బాగా తెలుసు, అందుకే రాదు. సింగరదానా నిన్ను పిచ్చి కూతురు కూసా ఉంటే చంపుతా. అత్తయ్యగారు అత్తయ్యగారు, అదిగో ఆ మధు వస్తుంది. ఇదిగో కిల్లర్ అంకులు, నువ్వు తొందరపడకు. ఏదైనా తేడా వస్తే అది నీకన్నా డేంజరు. టైం చూసి నేను సైగ చేస్తాను, అప్పుడు వెళ్ళి వేసేయి. అమ్మా, దానికి ఏమాత్రం డౌట్ వచ్చినా మనకి దొరకదు కాబట్టి దాన్ని బలంగా నమ్మించడానికి చిన్న నాటకం ఆడదాం. ఓకే కిల్లర్ అంకుల్, నువ్వు వెళ్ళి దాక్కో. వెళ్ళు అంకుల్. చిచ్చి, నువ్వు అసలు తల్లివేనా? పాపిచ్చి డబ్బు కోసం పురిట్లోనే పాపను ఎత్తుకొచ్చేస్తావా? అరే, నీ స్వార్థం కోసం తల్లిని బిడ్డని వేరు చేస్తావా? ఏ పాపం తెలియని నా పాపకి తల్లి ప్రేమను దూరం చేస్తావా? నువ్వు నా తల్లి అని చెప్పుకోవడానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ కొడుకుగా పుట్టినందుకు నాకు చాలా సిగ్గేస్తోంది. మర్యాదగా నా పాపను నాకు ఇచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా ఏంట్రా నోరు లేస్తోంది? కూతుర్ని చూసేసరికి తండ్రి ప్రేమ పొంగుకుంటూ వస్తుందా? తల్లి నన్ను కూడా చూడకుండా తిడతావా నన్ను? రేయ్,
ఇది బంగారు బాతురా. ఇది ఎవరి దగ్గరకు వెళితే వాళ్ళకి కోట్లు 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 వస్తాయి. అందుకే మధు కొనగానే నర్సు వేషంలో వెళ్ళి కొట్టుకొచ్చేసాను. అత్తయ్యగారు. హాయ్ మధు, చూసావుగా నా మనవరాలు నా చేతుల్లోనే ఉంది. ఇక నుంచి నా దగ్గరే పెరుగుతుంది. అత్తయ్యగారు. బాయ్ అత్తయ్యగారు. బాయ్. అంటే అంటే ఆ రోజు నర్స్ వేషంలో అత్తయ్య గారు వచ్చి పాపని తీసుకెళ్ళింది నిజమేనా? మరి నా దగ్గరున్న పాప కొంపతీసి హాస్పిటల్ వాళ్ళు నా పాప పోయిందని నాకు భయపడి వేరే పాపని తెచ్చి నా పాప అన్నారా? అయ్యో, ఏం చేయాలి? డబ్బు కోసం నువ్వే పాపమైనా చేస్తావని తెలుసు గాని మరీ ఎంత నీచమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అనుకోలేదు. సర్లే, జరిగినదో జరిగిపోయింది. మర్యాదగా నా బిడ్డ నాకిచ్చే. ప్లీజ్, నా బిడ్డ నాకిచ్చే. పోరా. ఇంత కష్టపడి ఆ మధుని మాయ చేసి ఎత్తుకొచ్చింది నీ చేతుల్లో పెట్టడానికా? ఇదిగో చూడు, దీని ఆస్తంతా నాకే రావాలి. అప్పటి వరకు దాన్నివ్వను. అప్పుడే ఇస్తా. అమ్మా ప్లీజ్ అమ్మా, నీకోసం నేను ఎన్నో పాపాలు చేశానమ్మా. ఇష్టలేని మధుని పెళ్లి చేసుకున్నాను. భర్తగా దాన్ని చిత్రహింసలు పెట్టాను. దానికి మనశ్శాంతి లేకుండా చేశాను. నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో ఇదిగో ఈ పాప నా కూతురుగా పుట్టిందమ్మా. ఈ పాపని మధుకు అప్పగించి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు మధు అని నేను దాన్ని వేడుకుంటాను. ప్లీజ్ అమ్మా, నా పాప నాకు ఇచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా, ఇచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా. నా ముద్దుల కొడుకువని ఇంతసేపు ఆగాన్రా. లేదంటే పాపని అడిగిన మరుక్షణమే నీ పీక మీద కాలేసాల తొక్కేదాన్ని. చంపేయమ్మా. తల్లిని బిడ్డని వేరు చేసిన పాపానికి నేను బతుకున్నాం కంటే చచ్చిపోవడమే మంచిది. చంపేయి, నీ చేతులతో చంపేయి. ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? అదేమైనా పెద్ద రంప? అది పోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను రా నీకు. దానికన్నా అందగత్తని, చదువుకున్న దాన్ని, తెలివైన దాన్ని తీసుకొస్తాను రా. అక్కర్లేదు, నాకు నా మధు ఉంటే చాలు. నా భార్య బిడ్డతో నేను హ్యాపీగా బతికేస్తాను.